టీ20 వరల్డ్ కప్ 2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రోహిత్ శర్మ, అజిత్ అగర్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ను వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ వెల్లడించాడు. అగర్కర్ ఏమన్నాడంటే, టీమిండియా స్క్వాడ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం మా దృష్టికొచ్చింది. కొంతమంది కేఎల్ రాహుల్ ను పక్కన పెట్టి సంజుకు ఎందుకు అవకాశం ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణముంది. రాహుల్ టీ20లో ఎక్కువగా టాప్ ఆర్డర్ లో లేదా ఓపెనర్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. మేము మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ ను ఎంపిక చేయాలి అనుకున్నాం. అందుకే రాహుల్ ను పక్కన పెట్టి సంజు శాంసన్, రిషబ్ పంత్ లను స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్లుగా ఎంపిక చేశాం. వీరిద్దరికీ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అంతేకాకుండా సంజు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు. అందుకే రాహుల్ కు బదులు సంజును సెలెక్ట్ చేశామని అగర్కర్ పేర్కొన్నాడు. ఎట్టకేలకు సంజుకి జాతీయ జట్టు నుండి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ కి పిలుపు వచ్చింది. మరి సంజు ఎలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. రాహుల్ స్థానంలో సంజును ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనా? అవునో కాదో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.